మనకి హార్ట్ అటాక్ వచ్చిందా లేదో తెలుసుకోవాలి. తర్వాత లేదంటే కొంతమందికి జస్ట్ చెమట పట్టింది లేదా నాకు కళ్ళు తిరిగినాయి, అది హార్ట్ అటాక్ కాదా అనేది చాలామందికి అపోహ ఉంటుంది. బాగా నీరసం వచ్చేసింది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మెయిన్గా షుగర్ ఉంది లేకపోతే బీపీ ఉంది, సో ఎల్డర్లీ ఏజ్, బాగా ఏజ్ ఎక్కువ ఉంది, వాళ్ళకి ఏంటంటే మెయిన్గా చెస్ట్ పెయిన్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు కొంతమంది సైలెంట్గా హార్ట్ అటాక్ రావచ్చు. వాళ్ళకి మెయిన్ సిమ్టమ్ వచ్చేసరికి కళ్ళు తిరగడం, సడన్గా చెమటలు పట్టేయడం, లేకపోతే సడన్గా మూర్ఛలాగా రావడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కాకపోతే అందరికీ ఇది హార్ట్ సిమ్టమ్ కాకపోవచ్చు. కొంతమందికి జస్ట్ ఏమన్నా లేట్గా భోజనం చేశారు, లేకపోతే షుగర్ డోస్ ఎక్కువైంది లేకపోతే తక్కువ అయిపోయింది షుగర్ అన్నది బాడీలో అన్నప్పుడు కూడా కొంతమంది సడన్గా చెమట పట్టచ్చు, లేకపోతే సడన్గా వీక్ అయిపోవచ్చు, లేకపోతే సడన్గా ఏమైనా కళ్ళు తిరగచ్చు, ఇలాంటివి ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే బేసిక్గా మనం ఒకసారి బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి, మన బీపీ ఎలా ఉంది, అది ఒకసారి చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ఒకసారి ఈసీజీ తీసుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి అది హార్ట్ రిలేటెడా కాదా అనేది. సో ఈ బేసిక్గా చేసుకుంటే మనం పోకుండా వెంటనే మనం చెక్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. మనం షుగర్ చూస్తే కనుక సో మనకి 5 ఏళ్ళకి షుగర్ వచ్చింది, సో నాకు షుగర్ వచ్చి 5 years అయింది అన్నప్పుడు సో మనకు తెలియకుండానే షుగర్ ఇక ముందే అంటే 2 to 5 years ముందే వచ్చి ఉంటుంది. కాబట్టి మనకి సిమ్టమ్స్ వచ్చి మనం టెస్ట్ చేయించుకునేసరికి 5 years అవుతుంది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే కొంతమందికి పీరియడ్ అంటే 5 to 10 years అయ్యేసరికి సో ఇంటర్నల్గా ఆర్గన్స్ కొన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మెయిన్గా కొలెస్ట్రాల్ పెరగడం, సో ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ రావడం, సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం, లేకపోతే పెరిఫరల్ న్యూరాన్స్ కొన్ని ఎఫెక్ట్ అవ్వడం, లేకపోతే కంటి చూపు మందగించడం, కిడ్నీ ప్రాబ్లం రావడం, సో హార్ట్కి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివి మనం చూస్తున్నాం. సో ఇది షుగర్ వచ్చిన 5 yearsకి మనం ఏంటంటే ఈ బేసిక్ టెస్ట్లు ఉంటాయి కొన్ని, నరాలకు సంబంధించి, గుండెకి సంబంధించి, లేకపోతే కంటికి చూపుకి సంబంధించి ఈ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాం. ఇయర్లీ ఒకసారి మనం ఈసీజీ, 2D ఎకో, కొలెస్ట్రాల్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, తర్వాత పెరిఫరల్ న్యూరోపతికి సంబంధించిన టెస్టులు, తర్వాత కిడ్నీకి సంబంధించిన టెస్టులు బేసిక్కి కొన్ని చేయించుకుంటూ ఉంటే మనం ఏ రేంజ్లో ఉన్నాము, ఎంత జాగ్రత్త పడాలి, ఏమైనా మెడిసిన్తో మాడిఫికేషన్ చేసుకోవచ్చా అనేది మనకు అర్థమవుతుంది.